టమాటా ధరకు రెక్కలొచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే టమాటా ధర అనూహ్యంగా పెరిగింది. మొన్నటిదాకా కిలో 20 రూపాయల్లోపే ఉన్న ధర నేడు 60కి చేరింది. పెరిగిన ధరలతో టమాటా రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. రైతుకు టమాటా పంట సంక్రాంతి సంబరాన్ని తెచ్చిపెట్టింది. టమాటా ధరకు అనూహ్యంగా రెక్కలొచ్చాయి. సరిగ్గా వారం క్రితం కిలో టమాటా 20 రూపాయలుంది. ఇప్పుడు 60 రూపాయలకు చేరింది. దీంతో చిత్తూరు జిల్లా మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్లో టమాటాల సందడి మొదలైంది. గత అనుభవాల దృష్ట్యా చాలా మంది రైతులు ఈ ఏడాది టమాటా పంట జోలికి వెళ్లలేదు. 3 ఏళ్లుగా టమాటా పంట నమ్ముకుని చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు నిలువునా మునిగారు. దీంతో కొంతమంది రైతులు మాత్రమే ఈ ఏడాది టమాటా జోలికి వెళ్లారు. తాజాగా టమాటా ధర అమాంతం పెరగడంతో ఈ పంటను నమ్ముకున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను సంతోషంగా మదనపల్లి మార్కెట్కు తీసుకొస్తున్నారు. నేను 2 ఏళ్లుగా చేసి నష్టపోయినాను. ఈ సంవత్సరం ఏదో రేట్లు పరిగెత్తా ఉన్నాయి. నేను మదనపల్లికి 10 బాక్సులు ఎత్తుకొని పోయినాను. నాకు ఏదో 8,000 చేతికొచ్చింది. ఇంత మట్టుకు రైతులకి తృప్తి ఉంటే రేటు బాగుపడతాము. టమాటా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది 20 బాక్సులు కోసుకొని మార్కెట్కి వెళ్ళినాము. మంచి రేట్లే పలికాయి నిన్న. ఇదే విధంగా రేటు ఉంటే ప్రతి రైతు కూడా మంచి రేట్లలో అభివృద్ధి చెందాడని నేను కోరుకుంటున్నాను. వారం రోజుల వ్యవధిలోనే టమాటా ధరల్లో ఇంతటి భారీ మార్పుకు అనేక కారణాలున్నాయి. ఈ ఏడాది టమాటా దిగుబడి బాగా పడిపోయింది. గత ఏడాది ఇదే సీజన్లో 450 టన్నుల మేర టమాటా మదనపల్లి మార్కెట్కు రాగా ఈ ఏడాది 200 టన్నుల్లోపే రైతుల నుంచి మార్కెట్కు చేరింది. టమాటా ధర అనూహ్యంగా పెరగడానికి ఇదో పెద్ద కారణం. మరోవైపు తమిళనాడు రాష్ట్రానికి టమాటా ఎగుమతి పెరగడం కూడా ఇంకో కారణం. గడిచిన 10 రోజులుగా ప్రతిరోజు 50కి పైగా లారీలు టమాటాతో తమిళనాడుకు వెళ్లాయి. దీంతో ఇక్కడ డిమాండ్ ఏర్పడింది. నేను పోయిన సంవత్సరం 4 ఎకరాలు 4 దఫాలుగా వేసి 4 లక్షలు పోగొట్టుకుంటుని. పంటకు రేటు లేక ప్రతి ఒక్కరూ విసిగిపోయి టమాటానే ఇంకా వద్దురా బాబు అనే పరిస్థితికి వచ్చేసినారు. ఈ సంవత్సరం ఏదో ఒక అర్ధ ఎకరా వేసుకున్నాను. ఇప్పుడు రేటేమో చూస్తే మదనపల్లి కానీ 60-70 కేజీ పోతా ఉంది. ఇదే రేటు నా పంట ఇంకా నెలాఖరికి వస్తుంది. ఆ వేళకు ఉంటే రైతులంతా బాగుపడచ్చు. ఏదేమైనా టమాటా రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే టమాటా ధర మరో వారం వరకు కూడా ఇలాగే ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. చాలా మంది టమాటా రైతులకు మరో వారం తర్వాత పంట చేతికందే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటి వరకు ధర ఇలానే ఉండాలని రైతులు కోరుతున్నారు.